తలదాచుకోవడానికి గూడు కాదు, తలెత్తుకొని బతకడానికి గౌరవాన్ని కావాలి అన్న రేవంత్ రెడ్డి సర్కారు గారి నినాదంతో ఇవాళ ఆ గౌరవాన్ని తెచ్చిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరికీ ఈ వేదిక శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవనీయులు అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ సార్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్. ఈరోజు డబుల్ బెడ్రూమ్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులు హౌసింగ్ అండ్ రెవెన్యూ మినిస్టర్ కోగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరియు పెద్దలు బోధన ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, సహచర ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, మేయర్ గారికి, ఏపీ పెట్టిన కలెక్టర్ గారికి, సిపి గారికి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు, వివిధ పార్టీల కార్పొరేటర్లకు, అధ్యక్ష కార్యదర్శులకు మరియు ఇక్కడికి విచ్చేసిన ఈరోజు డబుల్ బెడ్రూమ్లు పొందుతున్న లబ్ధిదారులకు, మా అక్క చెల్లెళ్లకు, మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. వాస్తవంగా ఈరోజు ఇందూరు అర్బన్లో అంటే పట్టణంలో ఒక పెద్ద పండుగ. నా పేద మరియు మధ్యతరగతి ఏదైతే డబుల్ బెడ్రూమ్ల కోసము 12 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో అనేక మంది అనేక సార్లు విన్నవించుకున్న తర్వాత కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ రాని నియోజకవర్గం ఏదుందంటే అది నేను అనుకుంటా తెలంగాణ రాష్ట్రంలో అర్బన్ నియోజకవర్గం, నిజామాబాద్ అర్బన్. అందుకే ఈరోజు మనందరికీ ఒక పెద్ద పండుగ. ఏదైతే గత ప్రభుత్వంలో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వము 3 లక్షల ఇల్లు ఇస్తా అని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజన సహకారంతో హౌసింగ్ కార్పొరేషన్ 3 లక్షలు ఇస్తా అని చెప్పి సగం కూడా ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే కేంద్ర సహకారం ఏదైతే ఇచ్చిన తర్వాత ఆ లెక్కలు చూపెట్టకుండా మొత్తం మధ్యన ఆగిపోయింది. అదొక పెద్ద స్కామ్. దాని తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పేదోడికి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇస్తా అని ఇచ్చిన హామీ మొదటి సంవత్సరం కాకుండా కానీ 2వ సంవత్సరము ఆర్థిక ఇబ్బందుల వలన 2వ సంవత్సరము L1 స్థలం ఉన్న వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా అర్బన్ విషయానికి వస్తే 3500 ఇల్లు ఏదైతే కేటాయించిందో మొదటి దఫా ఇక్కడ ఎలిజిబిలిటీ మార్కింగ్ అయింది కేవలం 1500 లోపే. అందుకే మంత్రి వారికి నేను అనేక సార్లు విన్నవించుకున్నా, అని కలవడం కూడా జరిగింది. ఈరోజు కూడా వారికి మొత్తము ఈ డబుల్ బెడ్రూమ్ల విషయం కానీ ఇందిరమ్మ విషయం కానీ మొత్తం కూడా వారికి చెప్పడం జరిగింది. గత 4 రోజుల క్రితము కలెక్టర్ గారితో రివ్యూ పెట్టినప్పుడు 4-5 రోజుల క్రితమే ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు. 2 నెలల క్రితం డ్రా అయింది, కానీ లబ్ధిదారులకు మనం ఇవ్వలేకపోయినామని చెప్పిన తక్షణమే దాంతోపాటు ఈ L1లో ఇందిరమ్మ ఇల్లు స్థలాలు ఇక్కడ దొరికాయి, ఇంతకన్నా ఎక్కువ అయ్యే అవకాశం లేదు. మొదటి దఫాలో 3500, 2వ దఫాలో 1500, అంటే మొత్తం 5000లో ఇప్పటికి మనకు 1500 కాలేదని అది కూడా కలెక్టర్ గారితో రివ్యూలో చెప్పినప్పుడు ఆయన ప్రభుత్వానికి విన్నవించుకున్న తక్షణమే ఆయన ప్రపోజ్ చేసిన తక్షణమే ఇక్కడ కూడా టవర్స్ నిర్మిస్తా అని చెప్పడము నిజంగా చాలా సంతోషదాయక విషయం.
ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్కసారి మంత్రివర్యులకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి గట్టి చప్పట్లతోటి అభినందించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. నిజంగా అర్బన్ విషయానికి వస్తే రాష్ట్రంలో వరంగల్ తర్వాత అతిపెద్ద కార్పొరేషన్, కానీ ఈ హౌసింగ్ కానీ ఆవాస్ యోజన కింద కానీ ఇప్పటికి కూడా చాలా తక్కువ సంఖ్య. దయచేసి నేను మీ అందరి ప్రజల తరఫు నుండి, నా అక్క చెల్లెల తరఫు నుండి కోరుతా ఉన్నా, 5,000 ఇందిరమ్మ ఇండ్లు మార్కింగ్ అయిన ప్లేస్ లేని వాళ్లకు మొత్తం కూడా టవర్స్ కట్టించి ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మరి ఒకసారి ఈ సందర్భంగా మంత్రివర్యులకు, పెద్దలకు, అందరికీ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, దాంతోపాటు ఈరోజు డబుల్ బెడ్రూమ్లు ఎన్నో సంవత్సరాల మన కళ, లబ్ధిదారులకు అందరికీ కూడా నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. తర్వాత గౌరవనీయులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, మా ఇందూరు జిల్లాకు పెద్ద తలమానికం శ్రీ సుదర్శన్ రెడ్డి సార్ గారిని ప్రసంగించవలసిందిగా సార్ శ్రీ భూపతి రెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తుంది. ఈరోజు మన నిజామాబాద్ పట్టణంలో మరి ఇల్లు లేని పేదవారికి మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి వచ్చినటువంటి మన ప్రియతమ మంత్రివర్యులు, హౌసింగ్ అదేవిధంగా రెవెన్యూ మంత్రివర్యులు పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా జిల్లాలో అన్ని తానై నడిపిస్తున్నటువంటి మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు, బోధన శాసనసభ్యులు, గవర్నమెంట్ అడ్వైజర్ సుదర్శన్ రెడ్డి గారికి, మరి రాష్ట్ర రథసారథి మరి అన్న మహేష్ అన్న గారికి, అదేవిధంగా ధన్పాల్ సూర్యనారాయణ గారు స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా మేయర్ గారికి, మరి గౌరవ కలెక్టర్ గారికి అండ్ గౌతమ్ గారికి అండ్ అదర్ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి ఇక్కడ ఇవాళ లబ్ధిదారులుగా ఇల్లు అందుకోవడానికి వచ్చినటువంటి మహిళా సోదరిమణులకు, పత్రికా విలేకరులకు, కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. చాలా సంతోషం. మరి గతంలో 10 సంవత్సరాలు ఇల్లు అన్నది ఒక కళలాగా మిగిలిపోయినటువంటి సందర్భంలో మీకు అందరు కూడా తెలుసు, గతంలో మీటింగ్లో అయితే మరి ఏం చెప్పారు అన్నది, అల్లుడు వస్తే ఎక్కడ ఉండాలి, బిడ్డ బర్రె ఉంటే ఎక్కడ పట్టేయాలి, మరి తెల్లారి కోడలు వస్తే ఎక్కడ ఉండాలని మాట్లాడి కాంగ్రెస్ వాళ్ళు 70 ఇళ్ళు కట్టించారు. మరి ఇప్పుడు వాళ్ళు ఇవాళ మళ్ళా మేము మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు అయినా 10 ఏళ్ళు అయింది, ఒక్క ఇల్లు ఇప్పుడే మరి మన అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మా నిజామాబాద్ రూరల్లో 3,500 ఇల్లు ఇవాళ కట్టించినాం. నిజామాబాద్ అర్బన్లో కూడా ఇప్పుడు ఖానాపూర్ కానీ, కాలూరు కానీ, గూపన్పల్లి కానీ, బోర్గాంలో ఇల్లు కడతా ఉన్నారు. అయితే అర్బన్ వచ్చేసరికి మరి కొంచెం ల్యాండ్ ఇష్యూ ఉండొచ్చు, కొంతమందికి ల్యాండ్స్ లేని వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల మరి గతంలో ఇన్కంప్లీట్ ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎంతుంటే అంతా కూడా లబ్ధిదారులకు ఇచ్చి మిగతా బ్యాలెన్స్ అమౌంట్ కూడా వీలైతే అదే కాంట్రాక్టర్ చేద్దామా లేకుంటే మీరన్నా చేయించుకునేటట్టు చేద్దామనే ఆలోచనతో ఇవాళ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంచడం జరిగింది. అదేవిధంగా ఇవాళ భవిష్యత్తులో గవర్నమెంట్ ఒక ఆలోచన, ఇవాళ రాష్ట్రంలో గుడిసెలేని గ్రామాలు ఉండాలి, గుడిసెలేని పట్టణాలు ఉండాలి, మరి అందరూ కూడా పక్కా ఇళ్లలో ఉండాలి. మరి ఇల్లు అనేది ఒక కళ, ఎందుకంటే పేదవానికి ఇల్లు అనేది ఒక గౌరవము, ఒక ఆత్మగౌరవము. మరి ఇవాళ మరి దాన్ని వాళ్ళకి ఆత్మగౌరవంగా బతకాలని మరి వాళ్ళకు అందజేయాలనే ప్రభుత్వం ఒక సంకల్పంలో 1 సంవత్సరము లోపటినే 4.5 లక్షల ఇండ్లు కట్టినటువంటి సందర్భం గతంలో చరిత్రలో ఎక్కడ జరగలే. మొన్న 2 నెలల కిందనే మనం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1 లక్ష ఇళ్ల గృహప్రవేశం ఒకటే రోజు చేసిన పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. మరి వాళ్ళ ప్రజల కళలు మెల్లగా నెరవేరుతూ ఉన్నాయి. ఒకవైపు పేదవాళ్ళ కళ్ళల్లో వెలుగు చూడడానికి మరి రేషన్ కార్డులు, సన్న బియ్యము, ఇంకా సంక్షేమ పథకాలు, అభివృద్ధి అన్నీ జరుగుతున్నాయి. మరి నిజామాబాద్ పట్టణంలో కూడా మేము అందరం ఉంటాం, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ఈ పట్టణంలో రాబోయే కాలంలో మరి ఇండ్లు లేని నిరుపేదలు ఉండకూడదని చెప్పి అవసరం ఉంటే హైదరాబాద్ లాగా ఒక మల్టీ స్టోరీ అపార్ట్మెంట్ లాగానే కట్టి వాళ్ళందరూ కూడా ఇండ్లు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
కాబట్టి మీరు అందరూ కూడా భరోసా ఉండండి. ఖచ్చితంగా ఇల్లు లేని వాళ్ళందరూ కూడా మరి నిజామాబాద్లో ఇల్లు కట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా మాటలు చెప్పడం కాదు, వాళ్ళ చేతులలో చూపించినటువంటి ప్రభుత్వం. కాబట్టి ఇలా స్వయాన మంత్రి గారి చేతుల మీదుగా మరి కొంతమందికి ఇస్తారు, మిగతా వాళ్ళందరూ కూడా మరి లక్కీదారు ద్వారా ఎవరికి ఇక్కడ అన్యాయం జరగకుండా ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా మరి ఎవరికి పైరవాళ్ళు లేకుండా పైరవాళ్ళు తాగు లేకుండా ఎక్కడ కూడా మరి అవినీతికి తావు లేకుండా ఇక్కడ మరి లబ్ధిదారులందరినీ కూడా తరోగా వెయిటింగ్ చేసి అంటే ఎంక్వైరీ చేసి స్క్రూటినీ చేసిన తర్వాత మరి లబ్ధిదారులు ఎక్కువ ఉండి ఇల్లు తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం లాటరీలు వేసి లాటరీ పద్ధతి ద్వారా వాళ్ళను ఎన్నిక చేయాలన్న ప్రభుత్వం ఒక సంకల్పాన్ని మీరు అభినందించారు. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా పైరా చేయలే, ఎవరు కూడా ఎక్కడ కూడా మరి అంటే మాకు ఇల్లు అలాట్ చేయమని చెప్పి పైరా చేయలే. మరి లక్కీ డ్రా ద్వారా ట్రాన్స్పరెంట్గా మరి మొత్తం కూడా చేయడం జరిగింది. కాబట్టి మీకు అందరు కూడా ఇలా ఇల్లు ఎవరైతే తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీరందరూ కూడా చల్లగా కొత్త ఇళ్లలో బాగా మరి ఇంకా దాన్ని మీ ఇష్టం ఉన్నట్టు కొంచెం మార్చుకొని మరి తొందరలోనే గృహప్రవేశాలు చేసి మరి తప్పకుండా మీ అందరూ ఆనందంగా మీ అందరికి శుభం కలగాలని చెప్పి మనసారా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. తర్వాత గౌరవనీయులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు వారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారాలు. వేదిక పైనటువంటి పెద్దలకి, వేదిక ముందున్నటువంటి లబ్ధిదారులకి, మీడియా ప్రతినిధులకి అందరికీ నమస్కారాలు. సొంత ఇల్లు అనేది పేదవాడి యొక్క జీవిత స్వప్నం. ఆ స్వప్నాన్ని ఎన్నో ఏళ్ళుగా దాదాపు 10-11 సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి ఇంత గొప్ప స్వప్నాన్ని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ ఫర్ హౌసింగ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిరంతరం వాళ్ళ అధికారులు ఇక్కడ ఉన్నారు, గౌతమ్ గారు యంగ్ ఆఫీసర్ ఉన్నారు, నిరంతరం దీన్ని పర్యవేక్షిస్తూ ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా పేదవాడికి ఇల్లు అందడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సోదరిమణులారా, కాంగ్రెస్ అంటేనే పేదల సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నటువంటి ప్రజా పాలనటువంటి ప్రభుత్వం. ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చినటువంటి ప్రతి మాటని ఇవాళ నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో ఇవాళ దాదాపు 4.5 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాలు ఇచ్చినామంటే మాకున్నటువంటి పేదల పట్ల బాధ్యతని గుర్తెరిగి మీ అందరి కళని స్వాకారం చేస్తున్నటువంటి తరుణం. మిత్రులు ధన్పాల్ సూర్య గారు చెప్పినట్టుగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు దాదాపుగా ఇప్పటికే నియోజకవర్గానికి 3,500 కాకుండా మరికొంత కోటాన్ ఇచ్చినటువంటి సందర్భంలో రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా అత్యధిక ఇల్లు పొందినటువంటి జిల్లాగా ఉంది అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఇందాక కారులో వస్తున్న మంత్రి గారు చెప్తా ఉన్నారు, హైదరాబాద్ మహానగరంలో ఏ రకంగా భూమి జాగాలేని పరిస్థితిలో హైట్ రేస్ టవర్స్ కట్టి ఇల్లిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నామో అది నిజామాబాద్లో కూడా కట్టి కనీసం 8 ఫ్లోర్లు కట్టి వీలైనంత మంది ఎక్కువ మందికి ఇల్లిచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నది. ఇవాళ ఇల్లు అందుకుంటున్నటువంటి మా సోదరి మనందరూ కూడా మనస్ఫూర్తి అభినందనలు. అమ్మలు అక్కలందరి విజ్ఞప్తి, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం కాబట్టే ప్రభుత్వం రాగానే సన్నబియ్యం ఇస్తూ ఉంది. మీ మేలు కోరే ప్రభుత్వం కాబట్టి ఇందిరమ్మ పేరిట ఇల్లు ఇస్తూ ఉంది. మీ శ్రేయస్సు కోరే ప్రభుత్వం కాబట్టే 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉంది. మహిళా సోదరి మనందరూ కూడా స్వేచ్ఛగా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశం ఇచ్చింది. దీంతో పాటు అభివృద్ధి ఒకవైపు తీసుకెళ్లిన తరుణంలో ప్రతిపక్షాలు పసలేని మాటలు మాట్లాడుతూ ఉన్నాయి. మీరు ఒకటే ఆలోచించాలి, ఎవరైనా మాట్లాడినా మీకు అందాల్సిన సంక్షేమం అందుతుందా లేదా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రత సంక్షేమంగా ఉందా లేదా, ఈ రాష్ట్రంలో విద్య వైద్య పరంగా పారిశ్రామిక పరంగా వ్యవసాయ పరంగా ఎదగాల్సిన తీరుతో ఎదుగుతుందా లేదా, అదే కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన తీరు అనే మాట మీ సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమం పాటు
సమూలంగా దీని మీద రివ్యూ చేస్తున్నటువంటి మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదే మాదిరిగా మా జిల్లాలో సీనియర్ మోస్ట్ నాయకులు ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారితో పాటు అధికారులందరం కలిసి దీని మీద సమూలంగా రివ్యూ చేసి ఇంకా ఏ రకంగా మంచి చేయాలో ఆ దశగా ప్రయత్నం చేస్తామనే మాట ఈ మనం చేస్తూ మాన్య మంత్రివర్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మీ హయాంలో నిజామాబాద్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతున్నది సార్. తర్వాత గౌరవనీయులు పెద్దలు శ్రీ పి సుదర్శన్ రెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈరోజు మన నిజామాబాద్ డిస్టిక్ హౌసింగ్ ఏదైతే ఇల్లు కట్టుకోవడానికి మనం లక్షల ఇల్లు ఇస్తే అది బాగా అవుతున్నా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని మా కక్కలు చెల్లెలకు అడిగి తెలుసుకుందామన్న ఉద్దేశంతో వచ్చేసిన పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మిత్రుడు మన తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ రథసారథి మహేష్ గౌడ్ గారికి, భూపతి రెడ్డి గారికి, నిజామాబాద్ ఎమ్మెల్యే ఆ భగవంతుడు మంచి ధనమునిచ్చుడు ధనపాల్ ధన్పల్ గారికి, మేయర్ గారికి, వచ్చేసిన మన ఇంట్లో బాగా కట్టించుకోవడానికి మంచి ప్రయత్నం చేస్తున్న సార్కు సలహాదారుగా సెక్రటరీ గారు గౌతమ్ గారు, హౌసింగ్ సెక్రటరీ గారికి, అధిక వేదిక నిర్మించిన చైర్మన్లకు, కలెక్టర్ గారికి, ఇక్కడ వచ్చేసిన నా అక్కలకు చెల్లెళ్లకు, ప్రెస్ సోదరులకు అందరికీ నమస్కారం. నేను ఎక్కువ చెప్పకుండా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అన్ని కవర్ చేశాను. నా అక్కలు చెల్లెలు ఒకటే ఆలోచించాలి, మన పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చిన్న వాళ్ళను దృష్టిలో పెట్టుకొని గత 70 సంవత్సరాల నుంచి ఏ విధంగా చేయాలి, భారతదేశం ఏ విధంగా బాగుపడాలి అందరికీ. ఆ రోజు నెహ్రూ గారు కానీ అందరు పెద్దవాళ్ళు వాళ్ళు చేసిన పనిని చిన్న వాళ్ళ వరకు పోయటానికి, కనీసం ఉండటానికి ఒక గూడు కావాలి అన్న ఆలోచనతో గతంలో 2 లక్షలు 3 లక్షలు ఇస్తే ఆ ఇల్లే కాలే. ఇప్పుడు 5 లక్షలు కూడా ఇచ్చి న్యూలనే కట్టుకోమన్నారు, ఎవరు కాంట్రాక్టర్ లేరు. ఆ విధంగా కట్టుకొని ఇంకా అవసరమైతే మీరు కొంత ఎక్కువ కట్టుకున్నా మీ దానికి కూడా పర్మిషన్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు చెప్పారు మా అక్కలు చెల్లెలు దయచేసి వినండి, ఎక్కడ కూడా నా మంచి నీ మంచి చూస్తలేదు. చిన్న వాళ్లకు, ఇల్లు లేని వాళ్లకు పార్టీలకు అతీతంగా గత పార్టీలు, గత ప్రభుత్వాల్లో ఉన్న పార్టీలు ముందు మా పార్టీ వాడికి ఈయన, మా పార్టీ వాడికి ఈయనట్టు ఇవన్నీ పక్కన పెట్టేశాం. అంటే 70 ఏళ్ల నుంచి అనుభవం ఉన్న ఫ్యాక్ట్ పార్టీ కాబట్టి పార్టీ ఉండేది ఉంటుంది, చిన్న వాళ్లకు సౌకర్యాలు కల్పించాలని. ఇళ్ళ కాడ కూడా నా హౌసింగ్ ఆఫీసర్లు కూడా నేను ఫస్ట్ టైం అభినందిస్తా ఉన్నాను. జనరల్గా ఎప్పుడు అభినందించాను, ఎందుకంటే చిన్న వాళ్ళు కట్టుకున్నా ఎక్కడ కూడా నాణ్యతల బాగా సలహాలు ఇచ్చుకుంటూ ₹1 తీసుకోకుండా ఇల్లు కట్టిస్తా ఉన్నాం. సపరేట్ వాళ్ళు కొట్టిన అడుగుతున్నారు పైసలు, మీరు కాదు నా దాంట్లో ఏమమ్మా ఏం సపరేట్ కొట్టిరావా బిల్లు. మీ ఆడవాళ్ళకి గిట్ల అయితే కష్టం. మరి మీ అందరి కొరకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా స్త్రీలు, నా ఆడవారు బాగుంటే ఆ కుటుంబాలు బాగుపడతాయని ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు అన్ని చెప్పారు.
నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయకుండా ఇక్కడ నిజామాబాద్ పట్టణం కానీ, బోధన పట్టణం కానీ, ఆర్మూర్ పట్టణం కానీ ఎందుకు ఇల్లు వస్తలేవంటే సొంత ప్లాట్లు లేవు. సొంత ప్లాట్లు లేవని మేమందరం, మీరు మా పైన బాధ్యత పెట్టారు కాబట్టి మన హౌసింగ్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేశాం. ఎక్కడైతే సొంతంగా ప్లాట్లు లేని వాళ్లకు అపార్ట్మెంట్స్ కట్టియండి. నిజామాబాద్, హైదరాబాద్లో కట్టించినట్టుంటే పొద్దున్న నుంచి మాకు నిన్న వేరే పూజలు చేసినాం. నేను మహేష్ గౌడ్ గారు మాకలో కాను కానీ మనమందరూ బాగుండాలి. ఆ పూజల్లో 15 లేకుంటే నిన్నే వచ్చేవాళ్ళు. కాబట్టి తప్పనిసరిగా ఈ సిటీలో కూడా, నిజామాబాద్ పట్టణంలో కూడా ప్లేసు చూశారు. అన్ని ఫైనల్ చేస్తూ నా రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా ఎక్కడైనా కట్టించినప్పుడు కొన్ని డివిజన్స్ చేద్దాం. ఈ డివిజన్ వీళ్ళకి, ఈ డివిజన్ వీళ్ళకి. ఇంకా ఎక్కడ కూడా మనము మోడల్ స్కూల్ పెడతా ఉన్నాం. యంగ్ ఇండియా స్కూల్లో కూడా 10th, 9th వరకు, 8th వరకు ఒక సైడ్, 9th నుంచి 12th. ఎందుకు అలా క్లాసెస్ కావద్దు, పిల్లలు కొట్లాడద్దు, చదువు ఖరాబ్ చేసుకుంటారని. అంటే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అంతా ఆలోచిస్తూ ఉన్నారు. నేనంటే ఉండదయ్యా అంటే అట్లా కావాలని అంటాడు. అంటే భవిష్యత్తు గురించి ఇది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తప్పనిసరిగా ప్రెస్ వాళ్ళ దాంట్లో కూడా చాలా మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ప్లాట్లు లేవు, ఉన్నాయా? లేవు. అపార్ట్మెంట్స్లో వాళ్ళకు కూడా మొన్న నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ప్రెస్ ఉన్నదనగానే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు మీకు కూడా ఇప్పేదానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా నిజామాబాద్ డిస్టిక్లో ఇప్పటి వరకు అన్ని ప్రశాంతంగా నడుపుతూ ఉంటాం. ఇక ముందు కూడా మన పిల్లలకు మంచిగా చదివించుకోవడానికి ప్రభుత్వం స్కూల్ బాగా చెప్తా ఉన్నారు. మంచి రిజల్ట్ వస్తూ ఉన్నాయి. పాలిటెక్నిక్ కూడా ఏదో చిన్నదాన్ని ఇష్యూ చేస్తూ ఉన్నారు. మన పిల్లలు పైపులు వేస్తాడు, ఒరిస్సా నుంచి వస్తాడు, బీహార్ నుంచి లైట్లు ఫిట్ చేస్తాడు వస్తాడు, కలర్ వేస్తాడు, ఇంకొక కంట్రీ స్టేట్ నుంచి వస్తాడు. వాళ్ళకు ఇక్కడనేమో మన పిల్లలకు కూడా పని లేదు. అటువంటి పని నేర్పడానికి మనం పాలిటెక్నిక్ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. పక్కన కూడా మన కలెక్టర్ ఆఫీస్లో కూడా పక్కన ట్రైనింగ్ పెట్టాం. ఈ విధంగా ఏది చేసినా మనందరికీ ఉపయోగపడేటట్టు, మీ అందరికి ఉపయోగపడేటట్టు చేస్తూ ఉన్నాం. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా, అదేవిధంగా మినిస్టర్ గారు మా బోధనలో కూడా, మా బోధన కాదు అందరి బోధన, అప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు బహుశా ఒక 100 ఎకరాల్లో కట్టించాం. అది కేవలం 60 ఫీట్స్లో కట్టించాం. కొందరు అక్కుపై ఉన్నారు, వాళ్ళకేమో స్లాబులు కడతా ఉన్నాయి, లీకేజ్ అవుతా ఉన్నాయి. అలా ఒక కిచెన్ రూమ్ కూడా వేరే కావాలి. బహుశా అవన్నీ ఇప్పుడు స్లాబులు రిపేర్ బదులు థింగ్ సెట్ వేస్తే 35,000 to 40,000 అవుతా ఉన్నాయి. ప్లస్ కిచెన్, ఇవన్నీ బహుశా 80 నుంచి 1 lakh ఇస్తే అవి కూడా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి తప్పనిసరిగా అది కూడా కన్సిడర్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఆశీస్సులు మా నిజామాబాద్ జిల్లా అభివృద్ధిలో కీలకం ఇలాగే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మనందరికీ ఎంతో శుభదినము. మన నిజామాబాద్ జిల్లాకు ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో ఇంత వైభవాన్ని వెలుగు తీసుకొచ్చిన మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులతో మనం స్వాగతం తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్. మీ
వచనాల కోసం అందరం ఎదురు చూస్తున్నాం సార్. సభకు నమస్కారం. సభా అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు మిత్రులు సూర్యనారాయణ గారికి, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్న కురువృద్ధులు, అపారమైన అనుభవజ్ఞులు, మీ ప్రాంత వాస్తవ్యులు, మీ అందరి అభిమాన నాయకులు రాష్ట్ర అడ్వైజర్ గారు సుదర్శన్ రెడ్డి గారికి, అదే రకంగా ఈరోజు మమ్మల్ని అందరినీ దశ దిశ నిర్ణయించే వ్యక్తి, నాకు చిరకాల ఆప్తులు, మిత్రులు, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదే రకంగా మరొక సహచర శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి, గౌరవ నిజామాబాద్ మేయర్ గారికి, గౌరవ హౌసింగ్ బోర్డు ఎండి గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, వేదిక మీద వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు, మార్కెట్ కమిటీ అధ్యక్షులకు, కార్పొరేషన్లో ఉన్న కార్పొరేటర్లకు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు, పుర ప్రముఖులకు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా తోబుట్టువులైన ఆడబిడ్డలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఇది మీరు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం. 2.5 సంవత్సరాల క్రితం ప్రజా ప్రభుత్వం కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మీ అందరి కష్ట ఫలితంగా ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ గడిచిన 2.5 సంవత్సరాల నుంచి పేదవాడికి అండదండలుగా ఉండాలని, పేదవాడి కష్టంలో ప్రభుత్వం పాలు పంచుకోవాలని, నలుగురు అభిప్రాయాన్ని పేదవాళ్ల మీద రుద్దకుండా పేదవాళ్ల అభిప్రాయాలను తెలుసుకొని వాటిని గౌరవించాలని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదవాడి గుమ్మానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ గుమ్మానికి చేరుస్తున్నాం. ఇందాక మిత్రులు చెప్పినట్లు ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా, ఆనాటి ధరలో 8,21,000 కోట్లు అప్పు చేసిపోయినా, పేదవాడి బాధేందో తెలిసిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి మంచి కార్యక్రమం చేయాలని తపనతో సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా తగ్గకుండా ఇస్తూనే, అభివృద్ధిని కూడా కుంటుపడకుండా 2 కళ్ళల జోడెడ్ల అభివృద్ధిని, సంక్షేమాన్ని మీ దినతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు మనం చేసుకుంటున్నాం. దాంట్లో భాగమే పేదవాడి కష్టం తెలియని ఆనాటి ధరలు, పేదవాడికి ఇల్లు కట్టిస్తే నాకేం డబ్బులు వస్తాయని, 1,00,000 కోట్లు కాళేశ్వరం కడితే నాకు లంచం వస్తుందని కాళేశ్వరం కట్టడానికి మొగ్గు చూపాడే తప్ప, పేదవాడి కళ, పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా నేను చనిపోయే లోపు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే కోరికని ఆనాటి 10 సంవత్సరాల పరిపాలనలో ఆ దొర కళని కళలానే ఉంచాడు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించేవాడు, పేపర్లలో టీవీలలో బొమ్మలు వేసేవాడు. ఈ ఎన్నికలు అయిపోవడంతోనే ఇటువంటి బొమ్మ లాంటి ఇల్లు నీకు ఇస్తాను అని మాయ మాటలు చెప్పి 2 పర్యాయాల అధికారంలోకి వచ్చాయి. పేదవాడి ఆలోచనని, పేదవాడి చిన్న కోరికని ఆనాటి దొర కోరికగానే మిగిల్చాడు. 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కట్టిన ఇళ్లు 60 నుంచి 65 వేల ఇళ్లు, మొండి గోడలతో కట్టి వదిలేసిన ఇళ్లు సుమారు మరొక 30 వేల ఇళ్లు. 10 ఏళ్లలో ఆ దొర పూర్తి చేసింది 60,000, మొండి గోడలతో వదిలేసిపోయిన ఇళ్లు 30,000. నిజంగా సంవత్సరానికి 2 లక్షల చొప్పున ఇళ్లు ఆనాడు కట్టి ఉంటే, ఈనాడు పేదవాళ్లకి గడిచిన 10 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లు కట్టి ఉంటే నా ఆడబిడ్డల ఈనాడు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఎన్నికలప్పుడు మన నాయకులు చెప్పారు, మీ దీవెనలతో వచ్చేది ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం రావడంతోనే
ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పాం. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. ఇల్లు ఇచ్చేటప్పుడు నువ్వు 3 రంగుల చొక్కా తొడుక్కున్నావు అని అడగల. ఇల్లు ఇచ్చేటప్పుడు నా ఇందిరమ్మ పార్టీకి ఓటేసావా అని అడగల. నువ్వు పేదవాళ్ళు అయి ఉంటే చాలు, నీది ఏ కులమైనా పర్వాలేదు, నీది ఏ మతమైనా పర్వాలేదు, చిట్ట చివరికి నువ్వు కాంగ్రెస్ పార్టీ కాకపోయినా పర్వాలేదు, నీకు ఇల్లు ఇచ్చి తీరుతామని మొదట విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. రెండో విడత 2.5 లక్షల ఇల్లు రేపో మాపో మళ్ళీ మీ గ్రామాల్లో ఇవ్వబోతున్నాం. 2 సార్లు ఇచ్చి మా దగ్గర డబ్బు లేదు అయిపోయిందని చెప్పాం. 3ఓసారి ఇస్తాం, 4ఓసారి ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆడబిడ్డ అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కులము మతము ప్రాంతం అని అడగకుండా అర్హులైన ప్రతి ఆడబిడ్డకి ఇల్లు మన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాము. ఆనాటి ప్రభుత్వం లాగా ఇందాక పెద్దలు చెప్పినట్లు పింక్ కలర్ షర్ట్ తొడుక్కున్న వాళ్ళకి ఆనాటి ప్రభుత్వం ఇచ్చేది. ఈనాడు అర్హులున్న వాళ్ళు పింక్ కలర్ తొడుక్కొని ఉన్నా వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే పెద్ద మనసు ఈ ప్రభుత్వానికి ఉంది. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే. అంతేకాదు, ఇందాక పెద్దల సుదర్శన్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, అదే రకంగా పిసిసి అధ్యక్షులు అడిగారు, హైదరాబాద్ లో భూమి లేని కారణంగా ప్రభుత్వ స్థలాల్లో మీరు మంచి ఇందిరమ్మ టవర్లు కట్టిస్తున్నారన్నా మా దగ్గర కూడా కట్టించి ఇవ్వాలి. హైదరాబాద్ కి తర్వాత పెద్ద పట్టణం మా నిజామాబాద్ కార్పొరేషన్ అని అడగటం జరిగింది. నిజమది, నిజం. ప్రత్యక్షంగా ఉదయం నేను వెళ్ళి చూశాను. అక్కడున్న పేదోళ్ళు చెప్పిన మాటలు విన్నాను. తప్పకుండా రాబోయే 15-20 రోజుల్లోనే పైలట్ మోడల్లో ఈ నిజామాబాద్ ప్రాంతంలో కూడా ఇందిరమ్మ టవర్లు కట్టాలని నా అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. కాబట్టి నిరుపేదలు ఎవరూ కూడా అభద్రతకు లోను కావద్దు. పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం. అంతేకాదు, ఇప్పుడు ఏవైతే ఆనాటి ప్రభుత్వం మొండి గోడలతో ఏదైతే సగం కట్టి వదిలేసి కట్టిన కాంట్రాక్టులు డబ్బులు ఇవ్వకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ రోజు సుమారు 400 ఇళ్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వాల. ఇదే వేదిక లాంటి వేదిక మీద డ్రా తీసి అర్హులైన వాళ్ళకే ఈ ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చాం. మా పిసిసి అధ్యక్షులు వారు కారులో వచ్చేటప్పుడు అడుగుతున్నారు, ఆనాటి ప్రభుత్వంలో పింక్ కలర్ తొడుక్కున్న కార్యకర్తలకు ఇల్లు ఇచ్చారని మనోళ్ళు కూడా అడుగుతున్నారన్నా. వాళ్ళకి ఏదో రకంగా ఇయ్యాలి కదా అని అధ్యక్షుడిగా తన మాట నా దగ్గర చెప్పారు. అది కూడా నిజమే. కానీ సుదర్శన్ రెడ్డి గారు అన్నారు, మన పార్టీ కంటే కూడా పేదోళ్ళు ముఖ్యం. పేదోళ్ళ ఆత్మ గౌరవాన్ని పార్టీలుగా మనం ఇద్దాము. మన పార్టీ పరంగా ఏ రకంగా వాళ్ళకి సాయం చేయాల్సి వస్తే ఇంకొక రకంగా చేద్దాము తప్ప ఇక్కడ అటువంటిది వద్దు మంత్రి గారు అని పెద్ద ఆయన చెప్పారు. అటు మహేష్ అన్న చెప్పేది నిజమే, ఇటు పెద్ద ఆయన చెప్పేది నిజమే. అయినా కూడా పార్టీ క్యాడర్ని ఎలా కాపాడాలో తప్పకుండా మహేష్ అన్న చెప్పినట్లు దాన్ని ఆలోచిస్తూనే పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా పారదర్శకంగా అర్హులైన పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వటం జరుగుద్ది. నా కాంగ్రెస్ కార్యకర్తలు అర్థం చేసుకుంటారని ఈ వేదిక ద్వారా వారందరినీ శిరస వంచి అభ్యర్థిస్తున్నాను. అంతేకాదు, ఈరోజు ఈ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అనేక ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఎప్పుడో మన తాతలు ముత్తాతల నాడు కట్టిన ఆఫీసులు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. కొన్ని చోట్ల కొత్త మండలాలు నేను ఇచ్చాను, కొత్త డివిజన్లు ఇచ్చాను అని ఆనాటి దొర గొప్పల చెప్పుకున్నాడే తప్ప ఆ కొత్త ఆఫీసులు ప్రకటించిన దగ్గర, మండలాలు ప్రకటించిన దగ్గర
ఎక్కడా కూడా ఒక్కటి కూడా ఆఫీసు కట్టలే. సుమారు 13-14 ఆఫీసులు మరికొద్ది సేపట్లో శంకుస్థాపన చేసుకోబోతున్నాం. యుద్ధ ప్రాతిపదిక మీద రాబోయే సంవత్సరం లోపులే ఆ శంకుస్థాపన చేసుకున్న ఆఫీసులన్నింటినీ కూడా పూర్తి చేసుకోబోతున్నాం. అదేవిధంగా ఈ నెల 31వ తారీఖు వరకు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వయోవృద్ధుల కంటే ఏదో వికలాంగులు, అదే రకంగా ఒంటరి మహిళలు, వితంతువులకు కూడా పెన్షన్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 31వ తారీఖు లోపు ఎవరైతే అర్హులున్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవాలని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మార్కెట్లో సిమెంట్ రేటు 320-330 రూపాయలు ఉంది. మా ఎండీ గారు, హౌసింగ్ ఎండీ గారు, అదే రకంగా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్న అందరం కలిసి సిమెంట్ ఇండస్ట్రీని ఒప్పించి 230 రూపాయలకే సిమెంట్ బ్యాగు ఇందిరమ్మ ఇళ్లు కట్టే వాళ్ళకి ఇవ్వాలనే నిర్ణయం తీసుకొని వాళ్ళని ఒప్పించాం. ఇప్పటి నుంచి కట్టే ఇందిరమ్మ ఇళ్లకి సిమెంట్ బ్యాగు 230 రూపాయలకే ఇవ్వటం జరుగుద్ది. అంతేకాదు ఇంకా చాలా నా పేదింటి కుటుంబానికి ఏదైతే ఇందాక మహేష్ అన్న చెప్పినట్లు, సుదర్శన్ అన్న చెప్పినట్లు ఇచ్చిన ప్రతి మాట, ఎన్నికల ముందు చెప్పిన ప్రతి మాట ఇంకా 1-2 పెండింగ్ ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేని కారణంగా లేట్ అయిన మాట వాస్తవం. ఇది నిజాయితీతో చెప్పే ప్రభుత్వం, గత ప్రభుత్వం లాగా మాయ మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. చేయగలిగేదే చెప్పాం, చేసేదే చెప్తాం. భవిష్యత్తులో కూడా ఇంకా 2.5 సంవత్సరాలలో చేయాల్సిన ప్రతి కార్యక్రమాన్ని పేదింటి గుమ్మానికి చేరుస్తామని ఈ నిజామాబాద్ పట్టణంలో ఉన్న ఈ నియోజకవర్గం, ఈ జిల్లాలో ఉన్న భూ సమస్యల మీద కూడా మరికొద్ది సేపట్లో రివ్యూ చేసుకోబోతున్నాం. భవిష్యత్తులో రైతులకు ఇబ్బంది లేని భూమి ఏదైతే వారి సొంత భూమి ఉందో వాటి పూర్తి టైటిల్స్ తో ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారికి లిటిగేషన్ లేని భూమిని ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాం. వాటి ఫలితాలు అతి కొద్ది రోజుల్లోనే రైతన్నలకి అందబోతున్నాయని కూడా ఈ వేదిక ద్వారా మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ, ఈ శ్రావణ మాస సందర్భంగా ఏవైతే ఈనాడు ఆడబిడ్డల పేరుతో ఇస్తున్నామో, నా ఆడబిడ్డల ముఖంలో ఏదైతే ఆనందం ఈ రోజు ఈ హాల్లో ఉన్న వాళ్ళని చూస్తున్నామో, భవిష్యత్తులో రాష్ట్రంలో నిరుపేద ఆడబిడ్డల అందరి ముఖాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇదే రకమైన ఆనందాన్ని చూడబోతామని కూడా ఈ వేదిక ద్వారా తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. పేదవారి ఇంటి గుమ్మం దగ్గరికి ప్రభుత్వ సంక్షేమం చేరితే ఆ ఇంట్లో వెలిగే దీపం ప్రతి కుటుంబానికి ధైర్యం అవుతుందని నిరూపిస్తూ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు సమక్షంలో శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రివర్యులుగా రాష్ట్రంలోనే మన జిల్లా అత్యధిక లబ్ధిదారులుగా 2 BHK ఇందిరమ్మ ఇల్లు పొందిన జిల్లాగా మాకు మీరు సంతోషాన్ని పంచారు సార్. మీ రాక మాకు వెలుగులు నింపినందుకు మీకు గట్టిగా చప్పట్లతో మనందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమము నిర్వహిస్తున్నాము. గౌరవ మంత్రివర్యులు వేదిక మీదున్న పెద్దలు వీటిని అందజేయవలసిందిగా కోరుతూ శ్రీ మునిగే నరసింహారెడ్డి గారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాలో శ్రీ మునిగే నరసింహారెడ్డి గారి తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటాలో ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందుతున్నారు. వారికి చప్పట్లతో మనం శుభాకాంక్షలు అందజేద్దాం. ఎందుకంటే వారికి ఇప్పుడు భరోసా, ధైర్యాన్ని అందిస్తున్నారు. తర్వాత మెఘావత్ రేణుక గారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాలో ST మహిళగా ఈ లబ్ధిని పొందుతున్నారు. చప్పట్లతో శుభాకాంక్షలు అందజేద్దాం మనం కూడా.
ఆనందం చూడండి కళ్ళల్లో. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇంటి లబ్ధిని పొందుతూ ఆనందం. తర్వాత శ్రీపతి లావణ్య గారు అందుకుంటారు. నెక్స్ట్ శంషాద్ బేగం మైనారిటీ కోటాలో శంషాద్ బేగం గారు అందుకుంటున్నారు. వారికి శుభాకాంక్షలు అందజేద్దాం మనం చప్పట్లతో. తర్వాత సార్ ఒక్క చెక్ పంపిణీ సార్, దయచేసి ఒక్కటే నిమిషం. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా మరియు నగరపాలక సంస్థ నిజామాబాద్ ఆధ్వర్యంలో 280 మంది సభ్యులకు సార్ బ్యాంక్ లింకేజ్ ద్వారా 3,72,65,000 రూపాయలు అందిస్తున్నారు సార్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము. గట్టిగా చప్పట్లతో మనము అభినందనలు అందజేద్దాం. మిగతా లబ్ధిదారులందరికీ కూడా అందజేయడం జరుగుతుందమ్మా ఎంఆర్ఓ ఆఫీసులో. ఒక 2 నిమిషాలు దయచేసి అందరూ కూర్చోండి. 2 నిమిషాలు మీకు వివరాలు చెప్తాము. ఒక 2 నిమిషాలు కూర్చోండి అమ్మా. అమ్మ అందరు ఇక్కడే కూర్చోండి. 2 నిమిషాల్లో మీకు వివరాలు చెప్తాం. అందరికీ లబ్ధి ఎట్లా ఇప్పుడు అందుతుంది అనేది. మహిళా గ్రూపులకు గట్టిగా చప్పట్లతో శుభాకాంక్షలు అందజేద్దాం. మనము 3,72,65,000 రూపాయలు వారు ఇవాళ పొందడం జరుగుతుంది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నిజామాబాద్ జిల్లాకు ఇంతటి వెలుగులు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.